తెలంగాణ రాజకీయాలు పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో సీఎం కేసీఆర్ మరోసారి మీడియా ముందుకు వస్తున్నారు. ఓవైపు మునుగోడు ఉప ఎన్నిక హడావిడి, మరోవైపు టార్గెట్ టీఆర్ఎస్గా కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న రాజకీయం. ఇంకోవైపు వారం రోజుల ఢిల్లీ టూర్పై బీజేపీ నేతలు వేస్తున్న ప్రశ్నలు. అన్నిటికీ కలిపి సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ సమాధానం చెప్పబోతున్నారు. రేపు ప్రధాని సమక్షంలో ముఖ్యమంత్రులతో నీతి ఆయోగ్ సమావేశం జరగనుండగా ఖచ్చితంగా ఒక్కరోజు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన కేసీఆర్ బీజేపీ పైన, కేంద్ర ప్రభుత్వ విధానాలపైన ఓ రేంజ్లో ఫైర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రేపటి సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం దూరంగా ఉంటుంది. ఇప్పుడు తాజా రాజకీయాలకు సంబంధించిన మరింత అనాలిసిస్ అందించడానికి తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కళ్యాణ్, ఎన్నికల సందర్భంగా గతంలో ఒకసారి సీఎం కేసీఆర్ పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చి వెళ్ళిన తర్వాత జరిగిన సమావేశంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం టార్గెట్గా నిప్పులు చెరిగారు. ఇప్పుడు మరొకసారి ఈరోజు సీఎం కేసీఆర్ సాయంత్రం 4 గంటలకు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ విధి విధానాలపై మరొకసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తే అవకాశం మనకు కనిపిస్తుంది. మరికొద్ది గంటల్లో అంటే రేపు నీతి ఆయోగ్ సమావేశం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా చాలామంది ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా దీనికి హాజరు కాబోతున్నారు. అయితే తెలంగాణ నుంచి మాత్రం కేంద్ర ప్రభుత్వ వైఖరికి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపిస్తున్న వివక్షకు నిరసనగా ఈ నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ నుంచి హాజరు కావద్దు అనే ఒక నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చినట్లు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించే ప్రధానంగా ఈ నీతి ఆయోగ్ అంశానికి సంబంధించే సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ పత్రికా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపిన వివక్ష, ఈ అన్ని అంశాలను మరొకసారి ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు సీఎం కేసీఆర్ ఈరోజు సమావేశం కాబోతున్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్, అదేవిధంగా ఆర్థిక మంత్రి హరీష్ రావు ఎవరు కూడా హాజరు కావట్లేదు. దీనికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు, తెలంగాణపై చూపిస్తున్న వివక్ష, ఇవే 2 ప్రధాన కారణాలుగా సీఎం కేసీఆర్ చెప్పబోతున్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి తాము ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది అనే విషయాన్ని కూలంకుషంగా వివరించే అవకాశం మనకు కనిపిస్తుంది. దీంతోపాటు మరో ముఖ్యమైన అంశం, ఇటీవల తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు కురిశాయి. దాంతో దాదాపు 1400 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. వరద సాయం కోరుతూ కేంద్రానికి కూడా నివేదికలు పంపించింది. కనీసం 1000 కోట్ల వరద సాయం కావాలని కూడా కోరిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు వరకు ₹1 కూడా కేంద్రం నుంచి వరద సాయం రాష్ట్ర ప్రభుత్వానికి అందలేదు. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. గతంలో ఇచ్చిన వరద సాయానికి సంబంధించి లెక్కలను చెప్పాలంటూ బీజేపీ నాయకులు నిలదీస్తున్న పరిస్థితి. తెలంగాణ గతంలో ఇచ్చిన వరద సాయం లెక్కలు అడుగుతున్నారు, కానీ ఇప్పుడు జరిగిన వరద సాయానికి ₹1 కూడా ఇవ్వలేదంటూ టీఆర్ఎస్ నాయకులు ఇలా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ అంశాన్ని కూడా ఈరోజు సీఎం కేసీఆర్ పత్రికా సమావేశంలో చెప్పబోతున్నారు. తెలంగాణపై అంటే తెలంగాణలో ప్రజలు వరదలు వచ్చి కొట్టుకుపోతున్నా, పంట నష్టం విపరీతంగా జరిగినా, ఇల్లు కూలిపోయినా ఎక్కడ ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఇలాంటి ప్రభుత్వానికి, ఇలాంటి కేంద్రానికి తెలంగాణ గురించి, తెలంగాణలో ఓటు అడిగే అర్హత లేదంటూ కూడా ఆయన ఒక రకమైన వాదన తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మునుగోడు అనేది ఇప్పుడు రాష్ట్రంలో, తెలంగాణలో ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా కూడా ఒక హాట్ టాపిక్గా మారే అవకాశం కనిపిస్తుంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల కంటే మునుగోడు ఇంకా కొంచెం భిన్నంగా సాగే అవకాశం ఉంది. ఎందుకంటే దుబ్బాక, హుజురాబాద్ ఈ 2 ఉప ఎన్నికలు కూడా దుబ్బాకలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వచ్చిన ఉప ఎన్నిక, దాన్ని బీజేపీ గెలుచుకుంది. దానికి కారణంగా రఘునందన్ రావు ఇమేజ్ ఒకటి కారణం. అక్కడ బీజేపీ పెద్దగా బలంగా లేకపోయినా రఘునందన్ రావు గతంలో ఓడిపోయిన సింపతి ఉంది. ఆయన టీఆర్ఎస్లో ఉన్నారు, ఉద్యమకారుడు. ఇలాంటి కారణాల వల్ల రఘునందన్ గెలిచారు. హుజురాబాద్లో కూడా ఈటెల రాజేందర్, ఆయన కూడా టీఆర్ఎస్లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రకరకాల పదవుల్లో ఉండి పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్ళారు. కాబట్టి ఆయన సిట్టింగ్ స్థానాన్ని ఆయన నిలుపుకున్నారు. ఇలా చెప్పుకుంటూ వచ్చింది టీఆర్ఎస్. అయితే ఇప్పుడు మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక రాబోతుంది. కాబట్టి ఈ మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచే దిశగా టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తుంది. ఇందులో భాగంగా మునుగోడులో ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు అస్త్రశస్త్రాలతో రంగంలోకి దిగాయి. నిన్న కాంగ్రెస్ పార్టీ ఒక బహిరంగ సభ నిర్వహించింది. కార్యకర్తలు, నాయకులు చాలా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎందుకంటే మునుగోడు అనేది
కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానం. దాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని ఒక ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి ప్రధానంగా దానిపై దృష్టి పెట్టారు. అక్కడ రాజీనామా చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయటకు వెళ్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారు కాబట్టి ఆ స్థానాన్ని ఎలాగైనా గెలుచుకునే దిశగా సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీకి. దాన్ని గెలుచుకునే దిశగా రేవంత్ రెడ్డి వ్యూహాలు పన్నుతున్నారు. రాజగోపాల్ రెడ్డిని రాజకీయంగా ఖచ్చితంగా ఇక్కడ ఓడిస్తే నిలవరించవచ్చు, ఒక రకంగా రాజకీయంగా భూస్థాపితం చేయొచ్చు, ఇదే అదును అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీకి అది కీలకంగా మారింది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఈ మునుగోడు ఉప ఎన్నికలు గెలవడం ద్వారా దుబ్బాక, హుజరాబాద్ అనేది గాలివాటం గెలుపులు కాదు. బీజేపీ అనేది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా బలంగా ఉంది అని చూపించుకునేందుకు. ఎందుకంటే ఇప్పటివరకు ఉత్తర తెలంగాణలో మాత్రమే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈటెల రాజేందర్, రఘునందన్, అదేవిధంగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాబురావు ఇలా ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా కూడా దాదాపు ఉత్తర తెలంగాణ వైపే ఉన్నారు. దక్షిణ తెలంగాణలో బీజేపీకి ఏమాత్రం బలం లేదు అనే ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో మునుగోడు అనేది ఆ బీజేపీకి ఒక కేంద్రంగా మారబోతుంది. మునుగోడు కేంద్రంగా ఇక్కడ గెలవడం ద్వారా తెలంగాణలో ఎక్కడైనా బీజేపీ పార్టీ ఉంది, తమ మునుగోడులో ఎలాంటి బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్దగా లేని చోట కూడా బీజేపీ గెలిచింది అని దేశవ్యాప్తంగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక ఇండికేషన్ పంపొచ్చు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ అనేది మరింత ఉత్సాహంతో తెలంగాణ వ్యాప్తంగా పోరాటం చేయొచ్చు అని భావిస్తుంది. ఈ రకంగా బీజేపీ అనేది కీలకమైంది. బీజేపీకి కూడా ఈ ఎన్నిక కీలకంగా మారింది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో చేరి ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి అక్కడ బీజేపీకి ఈ ఎన్నిక జీవన్మరణ సమస్యగా ఉంది. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే దుబ్బాక, హుజరాబాద్ రెండు ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలైంది. ఇప్పుడు మునుగోడు ఎన్నికల్లో గెలవడం ద్వారా తెలంగాణలో ఒకసారి టీఆర్ఎస్కి తామే ప్రత్యామ్నాయం అని, టీఆర్ఎస్ఏ ప్రత్యామ్నాయం, ఇంకే పార్టీ కూడా ఇక్కడ లేదు, తెలంగాణ ప్రజలకు రక్షణగా టీఆర్ఎస్ ఉంటుందని చెప్పుకునేందుకు ఖచ్చితంగా పావులు కలుపుతుంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ శ్రేణులు, టీఆర్ఎస్ నాయకులంతా కూడా కాంగ్రెస్, బీజేపీ కొంత బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పటికీ టీఆర్ఎస్ నాయకులంతా కూడా మునుగోడు విషయంలో చాలా సైలెంట్గా ఉన్నారు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. అంటే మునుగోడు ఉప ఎన్నిక ఖాయమైనప్పటికీ జిల్లా నాయకులు కానీ ఇంకెవరు కానీ మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే చాప కింద నీటిలో ఎవరి పని వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు చేసుకుంటున్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పుడు సీఎం కేసీఆర్ పత్రికా సమావేశం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్, బీజేపీ రెండు టార్గెట్గా సీఎం కేసీఆర్ చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు కానీ విమర్శలు కానీ చేసే అవకాశం కనిపిస్తుంది. తద్వారా మునుగోడులో ఉన్న పార్టీ శ్రేణులకు కానీ తెలంగాణలో ఉన్న పార్టీ శ్రేణులకు కానీ ఒక ఇండికేషన్ పంపే అవకాశం, పత్రికా సమావేశం ద్వారానే ఒక ఇండికేషన్ పంపే అవకాశం ఉంది. మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్ ఏ రకంగా తీసుకుంటుంది, ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుందని చెప్పే ప్రయత్నం అయితే అంటే విమర్శల ద్వారా, కాంగ్రెస్ బీజేపీ విమర్శల ద్వారా ఒక టార్గెట్ చేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. నిన్ననే మనం కేటీఆర్ వ్యాఖ్యలు చూసాం. మునుగోడు అనేది ఒక సాధారణ ఉప ఎన్నిక, దీనిలో గెలిచినా ఓడినా పోయేదేం లేదంటూ లైటర్ వేలో కేటీఆర్ మాట్లాడినప్పటికీ మునుగోడు అనేది టీఆర్ఎస్ పార్టీకి రానున్న ఎన్నికల ముందు ఒక సవాల్గానే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా ఆ రెండు పార్టీలు కూడా తాము ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ అని చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మునుగోడు ఉప ఎన్నిక గెలిచి రానున్న ఎన్నికలకు తామే, అంటే తెలంగాణకు తాము ఒక్కరమే, టీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణ రక్ష, తెలంగాణ ప్రజలకు రక్ష అని చెప్పుకునే దిశగా కేసీఆర్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ పత్రికా సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్, బీజేపీలు టార్గెట్గా కేసీఆర్ మాట్లాడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సంధ్య, అయితే కళ్యాణ్, ఇప్పటి వరకు అయితే టీఆర్ఎస్ సైడ్ నుంచి అంటే లైటర్ వేలో మాట్లాడినప్పటికీ కూడా మునుగోడుకు సంబంధించి ఒక అభ్యర్థికి సంబంధించిన కసరత్తు కూడా ఇంకా స్టార్ట్ చేయకపోవడాన్ని ఎలా చూడాలంటే? అంటే సంధ్య, క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఏ రకంగా జరగాలి అనే దానిపై అటు సీఎం కేసీఆర్ దాదాపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారని ఇండికేషన్ వచ్చిన వెంటనే ప్రగతి భవన్కి పిలిపించుకున్నారు జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డిని. అదేవిధంగా మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద ఓడిపోయిన అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇద్దరిని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రగతి భవన్లో పిలిపించుకొని మాట్లాడారు. అంటే కసరత్తు అనేది అంతర్గతంగా సాగుతుంది. అభ్యర్థుల విషయం కూడా కొంత క్లారిటీ, అంటే టీఆర్ఎస్ పార్టీలో చర్చ కూడా జరుగుతుంది. గతంలో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కావచ్చు, లేదంటే గుత్తా సుఖేందర్ రెడ్డి లేదా ఆయన తనయుడు, ఎవరిలో ఒకరు బలమైన నాయకులు వాళ్ళు. నల్గొండ జిల్లాలో గుత్తా సుఖేందర్ రెడ్డికి కొంత క్లీన్ ఇమేజ్ కూడా ఉంది కాబట్టి గుత్తా సుఖేందర్ రెడ్డి లేదా ఆయన తనయుడు, లేదంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గతంలో రాజగోపాల్ రెడ్డి మీద ఓడిపోయిన ఎమ్మెల్యే, అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు, మొన్న ఓడిపోయారు ఆయన, లేదంటే బీసీ ఈక్వేషన్లో చూసుకున్నప్పుడు కర్ణాటి విద్యాసాగర్ను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ముగ్గురులో ఎవరికో ఒకరికి టికెట్ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా కొంత
కార్యాచరణ కూడా జరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఏ రకంగా కాంగ్రెస్ బీజేపీలపై విమర్శలు చేయాలి, ఏ రకంగా వాళ్ళని అటాక్ చేయాలన్న విషయంపై మాత్రం జిల్లా నేతలకు కానీ జిల్లా కార్యకర్తలకు కానీ ఇంకా ఇప్పటివరకు క్లారిటీ లేదు. దీనికి సంబంధించి ఈరోజు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ అన్ని అంశాలతో పాటు మరొక అంశంపై కూడా సీఎం కేసీఆర్ చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక కూటమి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆ తర్వాత ఒక పార్టీ భారతీయ రాష్ట్ర సమితి అని ఒక పార్టీ పెట్టే ఆలోచన ఉందన్నారు. దానిపై ఇప్పుడు మళ్ళీ కొంత సైలెంట్గా అయిపోయింది. కాబట్టి జాతీయ స్థాయిలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, కేసీఆర్ ఏం చేయబోతున్నారు అనే అంశంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గత కొద్ది రోజుల క్రితం వారం రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం కేసీఆర్ మకాం వేశారు. అఖిలేష్ యాదవ్ లాంటి ఒకరిద్దరు నేతలను కూడా కలిశారు. అఖిలేష్ యాదవ్ లాంటి నేతలతో మాట్లాడింది ఏంటి, ఏం చేయబోతున్నారు, వారం రోజులు ఢిల్లీలో కేసీఆర్ మకాం వేసి చేసింది ఏంటంటూ కూడా బీజేపీ అధ్యక్షుడు సంజయ్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంటే ఆ వారం రోజులు కేసీఆర్ ఢిల్లీలో ఏం చేశారనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా ఏ విషయం మాట్లాడినా ఏం మాట్లాడినా కూడా బీజేపీ కాంగ్రెస్ టార్గెట్గా రానున్న మునుగోడు ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ఈరోజు సీఎం కేసీఆర్ పత్రికా సమావేశం ఉండబోతుందని మాత్రం మనం స్పష్టంగా ఖచ్చితంగా చెప్పొచ్చు సంధ్య. అయితే వరదలకు సంబంధించి కానీ తాజా పరిణామాలకు సంబంధించి నిధుల గురించి కానీ కేంద్రం సహకరించకపోవడాన్ని ఏ రకంగా చూడవచ్చు అంటారు? సీఎం కేసీఆర్ దాన్ని ఏ రకంగా డిఫెన్స్ చేసే అవకాశాలు ఉండొచ్చు? మొదటి నుంచి కూడా సంధ్య అంటే తెలంగాణ పట్ల కేంద్రం పూర్తిగా వివక్ష చూపుతుంది. తెలంగాణలో రాజకీయాలు చేస్తుంది, మత విద్వేషాలు రెచ్చగొడుతుంది తప్పితే బీజేపీ వల్ల తెలంగాణకు జరిగిన ఒక్క పైసా లాభం లేదంటూ కూడా సీఎం కేసీఆర్, అదేవిధంగా ఆర్థిక మంత్రి హరీష్ రావు, మిగిలిన కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇలా మిగిలిన నాయకులంతా కూడా ఎక్కడ వీలైతే అక్కడ దాన్ని ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నారు. అంటే తాము తెలంగాణ పరంగా అడిగినవి ఏంటి, కేంద్రం చేసింది ఏంటి, తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్ళింది ఎంత, కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చింది ఎంత, ఇలాంటి అంశాలన్నీ కూడా అంటే బీజేపీ టార్గెట్గా, కేంద్రం టార్గెట్గా ప్రజలకు వివరించే ప్రయత్నం ఎక్కడికక్కడ చేస్తున్నారు. జిల్లాల వారీగా చేస్తున్నారు. రకరకాల ప్రయత్నాల ద్వారా అంటే సోషల్ మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియాను వాడుకుంటూ బీజేపీ టార్గెట్, మోడీ టార్గెట్గా కూడా ప్రచారం టీఆర్ఎస్ ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున చేస్తుంది. ఇదే సమయంలో అంటే రానున్న ఎన్నికలకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్కి బీజేపీ టార్గెట్ అంటే బీజేపీ కొంత బలోపేతం అవుతుంది కాబట్టి బీజేపీ టార్గెట్గానే రానున్న ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అనూహ్యంగా మునుగోడు ఉప ఎన్నిక కూడా వచ్చింది కాబట్టి అది కూడా మునుగోడు ఉప ఎన్నికలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారు. అంటే ఇక్కడ కూడా టీఆర్ఎస్ అంచనా వేస్తుంది బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య మునుగోడు ఉప ఎన్నిక జరగబోతుంది. ఆ ఎన్నికలో ఖచ్చితంగా గెలుపొందాలి కాబట్టి బీజేపీనే మళ్ళొకసారి టార్గెట్ చేసే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. తెలంగాణకు జరిగిన వివక్షను పూర్తి స్థాయిలో అంటే బీజేపీ నుంచి తెలంగాణకు రావాల్సిన ఈవెన్ జీఎస్టీతో సహా రకరకాల నిధులు ఏవి కూడా తెలంగాణకు రావట్లేదు. కేంద్రం అప్పులు ఈవెన్ చివరికి కేంద్రం ఇవ్వట్లేదు. అప్పులు తెచ్చి అభివృద్ధి చేద్దామంటే అప్పులపై కూడా బ్యాన్ పెడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణలో రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా సాగే పరిస్థితులు లేవు. ఈవెన్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి అన్నింటినీ అంటే తెలంగాణ ప్రభుత్వం టార్గెట్గా కేంద్రం చేస్తూ ఒత్తిడి పెంచుతూ రానున్న ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తుందని చెప్పుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. ఈరోజు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లో కూడా అదే అంశాన్ని తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షే ప్రధాన ఎజెండాగా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది సంధ్య. రైట్ కళ్యాణ్.